నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. దావీదు తనకున్నటువంటి పరిస్థితులను బట్టి రాజులను ఆశ్రయించలేదు, ఇరుగు పొరుగు వ్యక్తులను ఆశ్రయించలేదు, తన సైన్యాన్ని ఆశ్రయించలేదు, తన యొక్క కుటుంబాన్ని ఆశ్రయించలేదు. కానీ తన దేవుడైన యెహోవాను ఆశ్రయించి అక్కడ విచారణ చేయడం ప్రారంభం చేశాడు. ఎప్పుడైతే తన దేవునితో మాట్లాడడం ప్రారంభం చేశాడో తన దేవుడు తనకు ఉత్తరం ఇవ్వడం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఉత్తరం ఇస్తా ఉన్నాడో ఇక్కడ ఆ కీర్తనకారునికి పట్టినటువంటి ప్రతి భయం అతన్ని విడిచిపెట్టి పోవడం ప్రారంభమవుతా ఉంది. ఈరోజు నీ జీవితంలో ఉన్న ఏ భయం నిన్ను వెళ్తా ఉంది, ఈరోజు నీ జీవితంలో ఏ ఇబ్బంది నిన్ను హింసకు గురి చేస్తూ ఉంది, ఆ హింస నిన్ను విడిచిపెట్టి పోవాలనంటే, ఆ భయం నిన్ను విడిచిపెట్టి పరుగున వెళ్ళిపోవాలి అనంటే నీ దేవుని యొద్ద నువ్వు విచారం చేయడం ప్రారంభం చేయి. నువ్వు దేవునితో మాట్లాడడం ప్రారంభం చేయి. రాజుల వైపు, అధిపతుల వైపు, అధికారుల వైపు చూడడం మానేసే నీ ప్రభువు వైపు చూడడం ప్రారంభం చేయి. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది. అప్పుడు